స్వామి శరణం. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా అద్దంకి మండలం అద్దంకి నగరం నుంచి బయలుదేరినటువంటి వాసు గురుస్వామి శిష్య బృందం శబరిమల యాత్రకు 9వ తారీఖు బయలుదేరినటువంటి బస్సు రాత్రి కాంచీపురం రావడం జరిగింది. రాత్రి 9 గంటలకు దర్శనాలన్నీ క్లోజ్ అవటం వల్ల అక్కడే రాత్రి విశ్రాంతి తీసుకొని ఉదయం కంచి కామాక్షి, వామనస్వామి, వరదరాజు పెరుమాళ్ళు, బల్లి, బంగారు బల్లి, వెండి బల్లి, ఏకాంబరేశ్వర స్వామి భూలింగం శివకంచిలో దర్శించుకొని మధ్యాహ్నం ఇది తిరుత్తణి రావడం జరిగింది. తిరుత్తణిలో పనులు జరుగుతూ ఉన్నాయి. కొండపైకి వెళ్ళటానికి స్వామివారి ఇది పాత రోడ్డు. స్వామివారి దగ్గరికి వెళ్ళటానికి పైకి వచ్చిన తర్వాత కొండకు వెళ్ళడానికి పాత రోడ్డు, కొత్త రోడ్డు మళ్ళీ ఒకటి వేస్తున్నారు. మీరు చూసినటువంటి ఆ మట్టి తాలూకు అక్కడ అది రాజగోపురం, గాలిగోపురం. ఇక్కడ కొత్త నిర్మాణాలు రోడ్డు వేస్తూ ఉన్నారు. గాలిగోపురం, రాజగోపురం, అది స్వామివారి ప్రధాన ఆలయ గోపురం కనిపిస్తున్నటువంటిది. స్వామివారి దేవస్థానం తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం సంపూర్ణం. తమిళనాడులోని చివరి క్షేత్రం తిరుత్తణి దర్శనం సంపూర్ణమైంది. తదుపరి శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనం. సాయంత్రం శ్రీకాళహస్తి దర్శనం చేసుకుని రేపు తెల్లవారుజామున ఇంటికి చేరడం జరుగుతూ ఉంది. ఇది పాత రహదారి. ఇక్కడ తిరుపతిలో లాగా తలనీలాలు కూడా తీయటానికి కళ్యాణ కట్ట నిర్మించారు. అది చూస్తున్నటువంటిది మేము వచ్చిన బస్సు, దాని వెనక ఉన్నటువంటిది కళ్యాణ కట్ట. ఇది అద్దంకి నుండి బయలుదేరినటువంటి శబరిమల యాత్రకు ఈ నెల 9వ తారీఖు జనవరి 9, 2026 ఉదయం బయలుదేరినటువంటి బస్సు. యాత్ర పూర్తి చేసుకొని ప్రస్తుతం తిరుత్తణిలో ఉన్నాం. తిరుత్తణి నుండి కాళహస్తితో దర్శనాలు సంపూర్ణమవుతాయి. వెనకది కళ్యాణ కట్ట. స్వామి శరణం.